నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని, శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని, శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలన్నీ కూడా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 31 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఇంజనీరింగ్కి సంబంధించి 11 వచ్చినాయి, పబ్లిక్ హెల్త్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 4, అకౌంట్స్కి సంబంధించి 1, ఎస్టాబ్లిష్మెంట్ 1, రెవెన్యూకి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 11, మొత్తం 31 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా కన్సర్న్డ్ అధికారులతో మాట్లాడటం, ఫీల్డ్ విజిట్స్కి కూడా చాలా మందిని ఈరోజు పంపించడం జరిగింది వచ్చిన ఫిర్యాదు మీద. మనకి పోయినసారి వచ్చిన గ్రీవెన్సెస్ మీద కూడా ఫాలో అప్ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి చేయడం జరుగుతుంది. చాలా వరకు గ్రీవెన్సెస్ అవి కూడా సాల్వ్ చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ, రోడ్స్కి సంబంధించి కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ గ్రీవెన్సెస్ ఎక్కువగా రావడం జరిగింది. అవి కూడా సాల్వ్ చేయడం జరిగింది. అందరికీ ఇంకొక విజ్ఞప్తి, మనకి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్కి ఏమైనా మీ సమస్యలు కానీ ఏమైనా తెలియజేయాలి అనుకున్నా సరే వాటన్నిటికి కూడా సులభతరం చేసే ఉద్దేశంతో ఒక వాట్సాప్ నెంబర్ని కూడా మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. సో ఆ వాట్సాప్ నెంబరు కూడా నేను చెప్తాను, 9494018118. అలానే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, 0861 235 6777, అలానే 231 6777. ఈ 2 హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్, ఈ వాట్సాప్ నెంబర్స్ కూడా ఆల్ వర్కింగ్ డేస్ పొద్దున్నే 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఆపరేషన్లో ఉంటాయి. దీనికి కనుక మీరు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే అక్కడ సిబ్బంది వీటిని లిఫ్ట్ చేయటం, ఆ కంప్లైంట్ని అడ్రస్ చేయటం, కన్సర్న్డ్ స్టాఫ్కి వీటిని పంపించడం కూడా జరుగుతుంది. ఆపర్చునిటీని వాడుకోవాలని తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.